Come to our maths class. If r equal to 0, then what is the relationship between a, b and q in a equal to bq plus r of Euclid's division lemma? అంటే a equal to bq plus rలో r equal to 0 అంటే రిమైండర్ ఈక్వల్ టు 0 అయితే a, b, q ఈ 3 వాల్యూస్కి ఏ రిలేషన్షిప్ మనం చెప్పగలమని అడుగుతున్నారు. సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ తీసుకుందాం. 6 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? 2 into 3 ప్లస్ 0 అంటే 2 అనేది డివైజర్గా తీసుకున్నాం, 3 అనేది కోషియంట్, రిమైండర్ 0. సో 6 ఈక్వల్ టు 2 into 3 ప్లస్ 0. దీంట్లో మనం 2 into 3గా 6ని రాయగలుగుతున్నాం కాబట్టి ఏమని చెప్పచ్చు? 2 అనేది 6ని డివిజిబుల్ చేస్తుంది, అలాగే 3 కూడా డివైడ్ చేస్తుంది 6ని. దట్ మీన్స్ here 6 is divisible by 2 and also 3. That is 2 is a factor of 6 and 3 is a factor of 6. అంతే కదా, 2, 3 అనేవి 6 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఎప్పుడైతే రిమైండర్ 0 అయిందో అప్పుడు మిగిలినటువంటి డివైజరు అలాగే కోషియంట్ రెండు కూడా మనకి డివిడెండ్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇది మనం ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కూడా అప్లై చేస్తే ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు b is divisible by a and q is divisible by a is divisible by b and a is divisible by q. That means b comma q are factors of a. So if r equal to 0, then b and q are factors of a in a equal to bq plus r. అంటే r equal to 0 అయినప్పుడు b and q అనేవి a యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of primes and this factorization is unique apart from the order in which the prime factors occur. That means ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ ఫ్యాక్టరైజేషన్ కూడా మనకి యూనిక్ ఫ్యాక్టరైజేషన్. దట్ మీన్స్ ఒకే విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలము. అంటే వాటి యొక్క ఆర్డర్ని పట్టించుకోకుండా ఆర్డర్ ఏ విధంగా వచ్చినా సరే మనకి వాటి యొక్క ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి యూనిక్గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనం ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాస్తూ ఉంటాం కదా. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. దట్ మీన్స్ 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతి నెంబర్ని కూడా కాంపోజిట్ నెంబర్ అంటాం. ఈ కాంపోజిట్ నెంబర్ని ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చట. కావాలంటే మీరు ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? 2 into 3. దీంట్లో 2 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే 3 అనేది కూడా ప్రైమ్ నెంబరు. అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తున్నాం. అదేవిధంగా 8, 9, 12 ఇలా మీరు ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే, ఎంత పెద్ద కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే వాటిని మీరు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలుగుతారు. ఓకే, అది కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా మీకు యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే 2 into 3 తప్ప ఇంక మీరు ఏ విధంగానూ రాయలేరు. ఒకవేళ దీంట్లో ఆర్డర్ మీరు 3 into 2 రాయొచ్చు. ఏది రాసినా ఇదే కదా మీనింగ్. 2 into 3 అన్నా 3 into 2 అన్నా ఒకటే మీనింగ్. అంటే ఆర్డర్ ఒకవేళ మారచ్చు, కానీ దీన్ని మాత్రం ఈ 2 into 3 కాంబినేషన్ తప్ప మీరు ఇంక ఏ విధమైన కాంబినేషన్లోనూ రాయలేరు. సో 6 ఈక్వల్ టు 2 into 3. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 210 తీసుకున్నాం. 210 తీసుకుంటే కొంతమంది ఎలా రాస్తారు? 2 into 3 into 5 into 7. అంటే దట్ మీన్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ తోటి 2 తోటి డివిజిబుల్ అయితే ఈ విధంగా రాస్తాం. 2 into 105 ఈక్వల్ టు 210. నెక్స్ట్ 105 3 టేబుల్లో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 చూసుకున్నాం. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఏవైనా సరే ప్రైమ్ నెంబర్స్లోనే మనం క్యాన్సిల్ చేయాలి, వేరే కాంపోజిట్ నెంబర్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అలాగే 35 మనకి 5 టేబుల్లో 5 7 జార్. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని వాటిని రాసుకుంటున్నాం. కొంతమంది ఎలా రాస్తారు? దీన్నే కొద్దిగా ఆర్డర్ మార్చి 3 into 5 into 7 into 2 అని ఇలాగ రాయొచ్చు. సో ఆర్డర్ ఒకవేళ మారినా కానీ కాంబినేషన్ మాత్రం ఇదే వస్తుంది. అంటే 2 3 5 7 కాంబినేషన్ తప్ప వేరే కాంబినేషన్ రావడానికి వీల్లేదు. సో యూనిక్ కాంబినేషన్ అనమాట, యూనిక్ ఫ్యాక్టరైజేషన్. ఓకే,
అదేవిధంగా 27,300 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13గా రాయొచ్చు. దట్ మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 13. నెక్స్ట్ 2310 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 11. సో కాంబినేషను ఇది తప్ప వేరే విధంగా మనం రాయలేం. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఆ ఫ్యాక్టరేషన్ కూడా యూనిక్గా ఉంటుంది అని చెప్పడమే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, ఎగ్జాంపుల్ 3. కన్సిడర్ ద నెంబర్ 4 power n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ there is any value of n for which 4 power n ends with the digit 0. అంటే 4 power n అనే నెంబర్ని తీసుకోమంటున్నారు. 4 power n అనే నెంబర్ని తీసుకుని ఇక్కడ స్మాల్ n అనేది న్యాచురల్ నెంబర్గా తీసుకోమంటున్నారు. దట్ మీన్స్ 1 2 3 4 5 ఏ నెంబర్ అయినా అవ్వచ్చు n అనే నెంబర్, ఈ స్మాల్ n. ఓకే, ఇప్పుడు ఈ 4 power n అనేది వాల్యూ తీసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ 0 వస్తుందా లేదా, లాస్ట్ డిజిట్ 0 వచ్చే నెంబర్ ఏవైనా మనకి n అనేది ఎగ్జిస్ట్ అవుతుందా చూడమంటున్నారు. దట్ మీన్స్ నేను ఇప్పుడు n బదులుగా 1 తీసుకున్నానండి. తీసుకుంటే 4 power n అంటే 4 power 1 దట్ ఈక్వల్ టు 4. ఇదే కదా లాస్ట్ డిజిట్ 4 వచ్చింది, 0 రాలేదు. అదేవిధంగా n బదులుగా 2 తీసుకుంటున్నాను అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4 16. లాస్ట్ డిజిట్ 6 వచ్చింది, 0 రాలేదు. నెక్స్ట్ n బదులుగా 3 తీసుకుంటున్నాను. దట్ మీన్స్ 4 క్యూబ్. 4 ఇంటూ 4 ఇంటూ 4 64. లాస్ట్ డిజిట్ 4 వచ్చింది. ఈ విధంగా మనల్ని చెక్ చేయమంటున్నారు. సో ఇలా చెక్ చేస్తూ వెళ్ళాలంటే చాలా నెంబర్స్, ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం సింపుల్గా ఏ విధంగా చెక్ చేసి లాస్ట్ డిజిట్ 0 వచ్చే నెంబర్ ఏమైనా ఉందో లేదో మనం ఎలా ఈజీగా చెప్పాలో చూద్దాం. మనకి లాస్ట్ డిజిట్ 0 రావాలి అంటే డివిజిబిలిటీ రూల్స్ గుర్తున్నాయి కదా. లాస్ట్ డిజిట్ 0 రావాలి అంటే డివిజిబుల్ బై 10 అవ్వాలి అని చెప్తారు. అంటే 10తో డివిజిబుల్ అయితే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది మీనింగ్. డివిజిబుల్ బై 10 అంటే దట్ మీన్స్ 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 5 అంటే డివిజిబుల్ బై 2 and 5. 2 5 రెండు కూడా డివిజిబుల్ చేస్తున్నాయి అంటే ఆ నెంబర్ని ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకే, ప్రైమ్ నెంబర్స్ పరంగా 2 5 రెండు అవ్వాలి. 10తో డివిజిబుల్ అవ్వడం అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, అదేవిధంగా 5తో కూడా. రెండిట్లో ఏది కాకపోయినా సరే 10తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, డివిజిబుల్ బై 2 and 5. 2తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి, లాస్ట్ డిజిట్ 0 రావాలి అంటే. సో ఫర్ ది నెంబర్ 4 power n టు ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 5. అంటే మనకి స్మాల్ n అనేది ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి, 4 power n వాల్యూ లాస్ట్ డిజిట్ 0 రావాలి అంటే మనకి ఖచ్చితంగా ఆ 4 power n అనే నెంబరు డివిజిబుల్ బై 2 and 5 అవ్వాలి. దిస్ మీన్స్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 4 power n షుడ్ కంటైన్ ద ప్రైమ్ నెంబర్స్ 2 and 5. అంటే 4 power nకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా మనకి 2 5 రెండు నెంబర్స్ కూడా ఉండాలి. అలా ఉంటే అప్పుడు అది డివిజిబుల్ బై 10 అవుతుంది, లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాజ్ 4 power n ఈక్వల్ టు 4 power n మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. సో 4 ఈక్వల్ టు 2 స్క్వేర్ హోల్ పవర్ n ఉంది కదా, హోల్ పవర్ n. దట్ మీన్స్ 2 power 2 ఇంటూ n 2n, 2 power 2n. 2 power 2n అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి జాగ్రత్తగా చూస్తే n బదులుగా మనం 1 తీసుకున్నాం అనుకోండి, 2 power 2 ఇంటూ 1 దట్ మీన్స్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. ఇప్పుడు n బదులు 2 తీసుకున్నాం అనుకోండి, 2 power 2 ఇంటూ 2 దట్ మీన్స్ 2 power 4 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. అంటే 2 power 2n అంటే n వాల్యూ ఏది తీసుకున్నా సరే మనకి వాల్యూస్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏ విధంగా వస్తుంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ 2n టైమ్స్ వస్తుంది తప్ప ఇంక వేరే నెంబర్ ఏమీ రాదు. అంటే ఈ 4 power n ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 2 తప్ప ఇంక వేరే ఏ ప్రైమ్ నెంబరు లేదు. ఓకే, సో 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 4 power n. మనం ఏం చెప్పుకున్నాం,
2 ఉండాలి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 5 కూడా ఉండాలి. రెండు ఉన్నప్పుడు మాత్రమే డివిజిబుల్ బై 10 ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే లాస్ట్ డిజిట్ 0 అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 5 లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చెప్పచ్చు, n వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి 4n వాల్యూ అనేది లాస్ట్ డిజిట్ 0 అవ్వదు. ఓకే, సిన్స్ 5 ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్, there is no natural number n for which 4n ends with the digit 0. ఓకే, నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం మనకు ఆల్రెడీ తెలిసిందే. వాటికి సంబంధించిన ఒక ఫార్ములా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. ఏవైతే 2 నెంబర్స్ ఉంటాయో ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ప్రొడక్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో 10th క్లాస్లో ఏ విధంగా చేస్తామో చూద్దాం. ముందుగా మనకు వచ్చినటువంటి వాల్యూ ఎలాగంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా 12, 18 తీసుకున్నాం. వీటికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో. ఎలా చేస్తాం మనం, 12కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కడతాం. 2 6 జారు 2 3 జారు. సో 2 ఇంటూ 2 ఇంటూ 3, 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 రాస్తాం. నెక్స్ట్ 18కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాం. 2 9 జారు, నెక్స్ట్ 3 3 జారు 9. 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3. రెండిట్లోనూ ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని చూజ్ చేసుకుంటాం. కామన్గా ఉన్న వాటిని ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తున్నాం. కామన్ ఫ్యాక్టర్స్ దీంట్లో 2 ఉంది, అలాగే 3 ఉంది. సో 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. అదేవిధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఈక్వల్ టు కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి తీసుకుంటాం, 2 ఇంటూ 3. నెక్స్ట్ అవి కాకుండా ఏవైతే రిమైనింగ్ మిగిలిపోయాయో వాటిని కూడా మనం ప్రొడక్ట్ చేసేస్తాం. దీంట్లో 2 మిగిలింది, దీంట్లో 3 మిగిలింది. సో ఇంటూ 2 ఇంటూ 3 అంటే మన కామన్గా ఉన్న వాటిని ఒక సెట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు 36. ఈ విధంగా చేస్తున్నాం ఇప్పటి వరకు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా. ఇప్పుడు 10th క్లాస్లో మనకి ఒక చిన్న ఫార్ములా ఒకటి చెప్తున్నారు. ఆ ఫార్ములా ప్రకారం మనం ఇంకా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లోనే మనం చేస్తున్నాం ఇప్పుడు. సో 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 1 టైమే వచ్చింది కాబట్టి 3 పవర్ 1 ఇలా రాసుకోవాలి ఖచ్చితంగా. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 మనకి పవర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాసుకున్నాం. నెక్స్ట్ 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3. దట్ మీన్స్ 2 1 టైమే వచ్చింది కాబట్టి 2 పవర్ 1 ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. ఓకే, ఈ విధంగా పవర్స్ రూపంలో రాసుకున్నాం మనం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18కి హెచ్సిఎఫ్ కావాలి అంటే ఫార్ములా చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఏవైతే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ని ప్రొడక్ట్ చేయాలి. ఓకే, అంటే ఒకసారి జాగ్రత్తగా ఇక్కడికి వచ్చేస్తే 12, 18 ఈ నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో ముందు వాటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 2 అనేది కామన్, 2 రాసేయండి. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో రెండిట్లోనూ 2 ఇంటూ 3 కామన్గా ఉంది కాబట్టి 2 ఇంటూ 3 ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవర్స్ దగ్గరికి వెళ్దాం. వీటిలో ఏం చెప్పారు, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ని మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇక్కడ 2 దగ్గరికి వస్తే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి మనం 1 మాత్రమే తీసుకోవాలి. ఓకే, స్మాలెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 2 ఉంది. దట్ మీన్స్ స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి ఈ స్మాలెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి, 1 తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్.
సో ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 3 పవర్ 1 అంటే 3. 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. ఓకే. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 12, 18. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని చెప్పట్లేదు, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటున్నారు. అంటే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని కూడా తీసుకోవాలి మనం. ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాం కాబట్టి ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రతి ఫ్యాక్టర్ని తీసుకుని ఆ ఫ్యాక్టర్స్ యొక్క గ్రేటెస్ట్ పవర్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, గ్రేటెస్ట్ పవర్స్ని. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి 12కి 18కి ఉన్న ఫ్యాక్టర్స్లో 2, 3 ఉంది, ఇక్కడ 2, 3 ఉంది. అంటే ఉన్నవే 2, 3 ఫ్యాక్టర్స్, ఇంకా అంతకు మించి ఏ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి వాటినే రాసుకుంటాం 2 ఇంటూ 3 అని. ఇవి రాసిన తర్వాత ఏం చేయాలి, గ్రేటెస్ట్ పవర్స్ అప్లై చేయాలి. గ్రేటెస్ట్ పవర్స్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. దీంట్లో గ్రేటెస్ట్ 2 కాబట్టి గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంటూ 3కి కూడా గ్రేటెస్ట్ పవర్ 2. సో 2ని తీసుకుంటే మనకి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. 4 9 = 36. ఓకే. అంటే మీరు హెచ్సిఎఫ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మర్చిపోకూడదు. స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఎల్సిఎం కట్టాలి అంటే ఏం చేయాలి మనం, గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రతి ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాలి మనం. గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6 వచ్చింది, ఎల్సిఎం ఈక్వల్ టు 36 వచ్చింది. ఆ 2 నెంబర్స్ 12, 18. ఈ ఫార్ములా అప్లై చేస్తే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 12 ఇంటూ 18. సో 6 ఇంటూ 36 ఈక్వల్ టు 216. అలాగే 12 ఇంటూ 18 ఈక్వల్ టు 216. చెక్ చేస్తున్నాం, వెరిఫై అయింది కదా. సో నెక్స్ట్ డూ దిస్. ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఫస్ట్ వన్ 120, 90. సెకండ్ 50, 60. థర్డ్ వన్ 37, 49. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 120, 90. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, 120కి 90కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకోవాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 120 ఈక్వల్ టు 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ 3 టేబుల్లో 15 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 120 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఈ విధంగా చేస్తున్నాం. 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 1 టైం కాబట్టి 3 పవర్ 1 ఇంటూ 5 1 టైం కాబట్టి 5 పవర్ 1. ఓకే. పవర్స్ రూపంలో నోట్ చేసుకుందాం. నెక్స్ట్ 90కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 టేబుల్లో 45 టైమ్స్, 3 టేబుల్లో 15 టైమ్స్, 3 5 = 15. సో 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 2 పవర్ 1 ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో అందుకోసం మనం ఈ రెండింటిలోనూ కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 నోట్ చేస్తాం. ఇప్పుడు పవర్స్ చూడండి, 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. అంటే స్మాలెస్ట్ 1 కాబట్టి 1 నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 3కి సంబంధించి స్మాలెస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 స్మాలెస్ట్ కాబట్టి ఇక్కడ 1 నోట్ చేసాం. ఇక్కడ 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 1. సో స్మాలెస్ట్ కూడా 1. సో ఇక్కడ 5 పవర్ 1. సో 2 పవర్ 1 అంటే 2, 3 పవర్ 1 3, 5 పవర్ 1 5. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రతి ఫ్యాక్టర్ని కూడా నోట్ చేసేసుకోవాలి. ఉన్నవే 3. సో 2 3 5 కదా. సో 2 3 5 వీటిలో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్స్ ఏంటి, ఇక్కడ 1 ఇక్కడ 3. గ్రేటెస్ట్ 3 కాబట్టి 3 తీసుకున్నాం. ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 3 పవర్ 1. ఇక్కడ 2 అనేది గ్రేటెస్ట్ కాబట్టి 3 పవర్ 2 ఇంటూ ఇక్కడ 5 పవర్ 1 5 పవర్ 1 రెండు ఈక్వలే కాబట్టి గ్రేటెస్ట్ కూడా 1 అవుతుంది. సో 1.
సో ఇక్కడ 2 క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 స్క్వేర్ మీన్స్ 9 ఇంటూ 5 పవర్ 1 5, 8 ఇంటూ 9 ఇంటూ 5 ఈక్వల్ టు 360. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 50 60. 50కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్, 60కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 కామన్గా ఉంది, నెక్స్ట్ 5 కామన్గా ఉంది. సో 2 5 రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 5 రాసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ స్మాలెస్ట్ పవర్స్ 2 పవర్ 1 ఉంది, 2 పవర్ 2 ఉంది, స్మాలెస్ట్ పవర్ 1. సో 1 ఇంటూ 5 పవర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, పవర్ స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి 5 పవర్ 1. 2 ఇంటూ 5 10. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 5 3 ఇవే కదా ఫ్యాక్టర్స్. ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని కూడా నోట్ చేయాలి కాబట్టి మనకున్న ఫ్యాక్టర్స్ 2 3 5. సో 2 3 5, 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ దీంట్లో 2 పవర్ 2 గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 పవర్ 1 ఇది ఒకటే ఉంది కాబట్టి అదే గ్రేటెస్ట్ అవుతుంది, 3 పవర్ 1. నెక్స్ట్ 5 పవర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, గ్రేటెస్ట్ 2. సో 5 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2 4, 3 పవర్ 1 3, 5 స్క్వేర్ 5 ఇంటూ 5, 4 ఇంటూ 3 ఇంటూ 25 దట్ ఈక్వల్ టు 300. ఓకే, నెక్స్ట్ 37, 49. 37 ఆల్రెడీ అది ప్రైమ్ నెంబర్ కాబట్టి 37 పవర్ 1 ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే అదే నెంబర్ రాసుకుంటాం. నెక్స్ట్ 49 దట్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 స్క్వేర్. మరి ఇప్పుడు రెండిట్లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే హెచ్సిఎఫ్ ఏమి రాసుకోవాలి? 1. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎల్సిఎం మనకి ప్రతి నెంబర్ కూడా మనకి ఎల్సిఎంగా వచ్చేస్తుంది వాడి యొక్క ప్రోడక్ట్. సో 37 ఇంటూ 7 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1813. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్. షో దట్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 or 5 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ n అండ్ m. అంటే n, m వాల్యూస్ ఏ వాల్యూస్ తీసుకున్నా న్యాచురల్ నెంబర్స్ ఏవైనా తీసుకోండి, వాటి యొక్క వాల్యూ లాస్ట్ డిజిట్ 0, 5తో ఎండ్ అవ్వదు అని చూపించాలి మనం. ఓకే, అంటే వీటిని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3 పవర్ n ఇంటూ 4 పవర్ mకి ఆ వచ్చే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉండదు అని చూపించాలి మనం. ఇక్కడ మీకు డివిజిబిలిటీ రూల్స్ చూసుకుంటే 0, 5 అనే నెంబరు లాస్ట్ డిజిట్లో 0 కానీ 5 కానీ రావాలి అంటే మనం ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అయి ఉండాలి ఈ నెంబర్. అవునా? 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూసాం కదా మనం. 0 కానీ 5 కానీ లాస్ట్ డిజిట్లో రావాలి అంటే ఖచ్చితంగా అది 5తో డివిజిబుల్ అవ్వాలి. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా వీటిని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 5 అనేది ఫ్యాక్టర్గా రావాలి. ఓకే, అలా వస్తేనే 0 or 5 లాస్ట్ డిజిట్లో ఉంటుంది, లేదా అది లాస్ట్ డిజిట్లో మనకి 0 or 5 అనేది ఉండదు. సొల్యూషన్ ఫర్ ది నెంబర్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m టు ఎండ్ విత్ digit 0 or 5 for any natural number n, m, it should be divisible by 5. ఖచ్చితంగా 5తో divisible అవ్వాలి. This means that the prime factorization of 3 power n into 4 power m should contain the prime number 5. అంటే 3 power n into 4 power m దీని యొక్క వాల్యూని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 5 అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్గా రావాలి మనకి. బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాజ్ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m దట్ ఈక్వల్ టు 3 పవర్ n ఇంటూ 4ని 2 స్క్వేర్గా నోట్ చేసుకుంటే 2 స్క్వేర్ హోల్ పవర్ m దట్ ఈక్వల్ టు 3 పవర్ n ఇంటూ 2 పవర్ 2m. దీంట్లో 3 పవర్ n అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ అలా n టైమ్స్ వస్తుంది. అంటే 3 పవర్ n అంటే ఓన్లీ 3 మాత్రమే ఫ్యాక్టర్గా ఉంది. అలాగే 2 పవర్ 2m అంటే 2 మాత్రమే ఫ్యాక్టర్గా ఉంది. అంటే 3 పవర్ n ఇంటూ 2 పవర్ 2m ఈ రెండింట్లోనూ మనకి 3 2 ఆ 2 మాత్రమే ఫ్యాక్టర్స్గా వస్తున్నాయి.
అంటే 3n ఇంటూ 4m ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 3 అండ్ 2 ఈ 2 ప్రైమ్ నెంబర్స్ తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. అంటే 5 అనే ఫ్యాక్టర్ కనిపించట్లేదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? సో 2 and 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3n ఇంటూ 4m. సిన్స్ 5 ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్, there is no natural numbers n, m for which 3n into 4m ends with the digit 0 or 5. 0 or 5 లాస్ట్ డిజిట్ వచ్చే విధంగా మనకి 3n into 4m అనేది లాస్ట్ డిజిట్లో వాల్యూ ఏది ఉండదు. ఎందుకంటే 5 అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్గా ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి.